ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 4, 5, 6 తేదీల్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్డం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 4, 5, 6 తేదీల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ అద్భుతమైన అవకాశాలు మీకు లభించబోతున్నాయి. ఈ 3 రోజుల్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీ జీవితంలో అయితే ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు, బాధలు, అవమానాలు అన్నీ కూడా ముగింపు పలికే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఒక దివ్య శక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వస్తుంది. మీరు ఆపదలో ఉన్నప్పుడు, ఎవరూ లేని సమయంలో కూడా మీకు తెలియకుండానే ఆ శక్తి మీ నీడలా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని బయటపడేస్తుంది. సమాజంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి చూసినా సరే, మాట్లాడిన మాటల్ని కింద తొక్కేయాలని ప్రయత్నిస్తున్న ఆ శక్తి మిమ్మల్ని ఇప్పుడు ఒక తల్లిలా కాపాడుతూ వస్తుంది. మరి మీరు ఆ విషయాలు ఎప్పుడు కూడా గమనించి ఉండలేరు కావచ్చు, కానీ మీ ప్రతి అడుగులోనూ కూడా ఆ శక్తి ప్రభావం అనేది ఉంటుంది. నిజానికి ఆ యొక్క దైవశక్తి మీ మనసులో కొలువై ఉంది. ఎందుకంటే మీ హృదయం ఎంతో నిర్మలమైనది. ఇతరుల పట్ల మీకున్నటువంటి చెడు ఆలోచనలు అయితే లేవు. మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని చూసి అసూయ పడేది ఉండదు. సగస్వరంగా కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. మీలో ఉన్నటువంటి మంచి మనసు, మంచి వ్యక్తిత్వం, ఉన్నటువంటి స్వభావం, మీరు కష్టపడేటువంటి తత్వమే మీ యొక్క అద్భుతమైనటువంటి శక్తి మీ దగ్గరికి చేరుకునేలా చేస్తుంది. ఎదుటివారితో పోటీ పడే తత్వం, వారిని ఇబ్బంది పెట్టే తటత్వం, ఆలోచనలు మీకు ఎప్పుడు కూడా రాలేవు. మీ యొక్క సద్గుణాల వల్లే ఇప్పుడు ఆ యొక్క దివ్య శక్తి మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతుంది. ఆ అవకాశం ఏమిటంటే, మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది అంటే, ఈ సమయంలో అయితే ఒక పవిత్రమైనటువంటి మార్పు అనేది మీలో రాబోతుంది. ఒక దివ్య శక్తి మీ వైపుకు మీ జీవితంలో కొన్ని మార్పులను అయితే ఈ సమయంలో తీసుకురాబోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే
మీకు ఈ సమయంలో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై పని చేయబోతుంది. మీ జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మీరు ఆ దైవం పైన నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేరు. ఆ దైవం అనేది అంచలంచల మీపై ఉన్నటువంటి విశాలమైనటువంటి ఈ దివ్యశక్తి మీపైన ఈ సమయంలో ఇలాంటి ప్రసన్నం చేసేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో అయితే తప్పకుండా మార్పులు అయితే చూస్తారు. ఆ శక్తి ఎవరో కాదు, లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు మీరు దేనికైతే తపిస్తున్నారో, అది ధనం కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, ప్రతి కోరిక ఏదైనా సరే సరైన సమయంలో ఈ సమయంలో మీకు అందబోతుంది. మీ యొక్క ఆలోచనలో కూడా ఈ 3 రోజుల్లో మార్పులు వస్తాయి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో ఇప్పుడు మీ జీవితంలో పెద్ద విజయం లభిస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలను చూసిన ఆ దైవశక్తి ఇప్పుడు ఆగ్రహంతో ఉంది. మీ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి శక్తులపై ఆ దైవం ఎంతో కోపంగా ఉంది. అందుకే మీ కష్టాలకు ముగింపు పలకటానికి ఆ శక్తి స్వయంగా రంగంలోకి దిగింది. అయితే ఆ శక్తి దివ్యశక్తి నుండి ఒక చిన్న విషయాన్ని మీరు అయితే ఆశిస్తుంది. మీరు ఆ ఒక్కటి ఇవ్వగలిగితే మిమ్మల్ని ఆర్థికంగా కూడా అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆ శక్తి సిద్ధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మీ జాతకంలో ఈ 3 రోజుల్లో కొన్ని మార్పులు, కొన్ని సంకేతాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీకు ఈ 3 రోజుల్లో వింతైన అనుభూతి కలుగుతుంది. మీరు ఇప్పటి వరకు అందుకోలేనటువంటి ఒక గొప్ప అదృష్టం మీకు కలిసి రాబోతుంది, మీ చేతికి అందబోతుంది. దేనికోసం మీరు చేయవలసింది ఆ దివ్య శక్తి పైన పూర్తి నమ్మకం ఉండటమే. ఆ శక్తి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. గట్టిగా చెప్పాలి అంటే ఈ విషయంలో అయితే ఆ దివ్య శక్తి మీపై కొంచెం అసహనంగా ఉండటానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. మీ యొక్క శత్రువులు ఎవరో మీకు తెలియక వారిని మీరు అతిగా నమ్ముతున్నారు. వారితో కలిసి తిరగడం, మీ మనసులో ఉన్నటువంటి విషయాలు వారితో షేర్ చేసుకోవడం ఆ శక్తికి నచ్చడం లేదు. శత్రువులు మీ పతనాన్ని కోరుకుంటూ లోపలే కుట్రలను పన్నుతూ ఉన్నారు. మీరు మాత్రం వారిని శ్రేయోభిలాషులుగా భావిస్తున్నారు. ఆ అదృష్టం అనేది మీకు శక్తి ఎన్నోసార్లు సంకేతాల రూపంలో హెచ్చరిస్తూ వస్తుంది. కానీ మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఆ దివ్య శక్తి ఇప్పుడు మీపై కోపం, కొంచెం ఆగ్రహంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మీరు ఆ శత్రువులను ఎంతగా నమ్ముతుంటే, వారితో కలిసి మీరు ఎంతగా తిరుగుతూ ఉంటే, మీ ప్రతి విషయాలను పంచుకుంటే, మీ పనిలో జరిగేటువంటి పురోగతి అనేది కూడా వారితోనే షేర్ చేసుకుంటున్నారు. మీకున్న అమాయకత్వాన్ని చూసి ఆ దివ్యశక్తి మీపై ఎంతగానో అసహనంగా ఉంటుంది. అందుకే ఆ దృశ్యశక్తి మీకు ఎన్నో రకాలుగా సంకేతాలను కూడా ఇస్తున్నటువంటి కూడా మీరు మాత్రం అయితే పట్టించుకోవడం లేదు. ఆ శత్రువులనే మీరు ప్రాణమిత్రులుగా, ప్రాణ స్నేహితులుగా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేలుకోకపోతే మీ జీవితంలో తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆ వ్యక్తులు మీపై క్షుద్ర పూజలు, మాంత్రిక పూజలు, ప్రయోగాలు కూడా చేయిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని ఎన్నో రకాలుగా తెలియనటువంటి క్షుద్ర పూజలు కూడా మీపై ప్రయోగిస్తున్నారు. ఈ విషయం మీకు వినటానికి భయంకరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. మీలాంటి నెగిటివ్ శక్తుల వల్ల మీకు బుద్ధి కూడా సరిగ్గా లేదు. ఈ మధ్యకాలంలో పని చేయడం లేదు. మానసిక స్థితి, ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా
మీకు జీవితంలో సంతోషం అనేది వచ్చినా కూడా అది నీట బుడగలాగే ఆవిరైపోతుంది. అలాగే మీకు ఆ తాంత్రిక శక్తులు మీపై ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీని తగ్గించేలాగా చేస్తున్నాయి. మీరు చేసినటువంటి మంచి పనుల వల్లే ఆ దృశ్యశక్తి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. మీరు ఎప్పుడైతే ఆ శత్రువులతో కలిసి తిరుగుతారో, వారితో మీరు జీవితాన్ని రాణిస్తారో అప్పుడు ఆ క్షణం కావచ్చు బలహీనంగా అవుతుంది. దీనివల్ల మీరు ఏ పని చేయాలన్నా మనసు అనేది రావడం లేదు, ఆలోచించి పనులు సకాలంలో పూర్తి కావడం లేవు వంటి ఇబ్బందులు అయితే మీ జీవితంలో తరచూ వస్తూనే ఉన్నాయి. సంకల్ప బలం తగ్గిపోయి నిరంతరం ఏదో తెలియని ఆందోళన అయితే మీకు వస్తుంది. శత్రువుల బారి నుండి మిమ్మల్ని కాపాడుకోవాలని ఆ దివ్యశక్తి మీ నుంచి కోరుకుంటుంది అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితాన్ని మార్చే రహస్యం ఇప్పుడు బయటపడుతుంది. ఒక షాకింగ్ న్యూస్ ఈ సమయంలో మీరు వినబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏ ప్లాను చేసినా అది మీకు అనేది మధ్యలోనే ఆగిపోవడం కారణం ఆ శత్రువు యొక్క ప్రభావం. ఎప్పటికైనా ఆ శత్రువును మీరు గుడ్డిగా నమ్మడం మానేయండి. రాబోయే రోజుల్లో మీరు చేయబోయేటువంటి ముఖ్యమైన పనుల గురించి మీరు ఎవరితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా శుక్రుడి ప్రభావం ఈ 3 రోజుల్లో మీకు ఉండటం వల్ల, లక్ష్మీదేవి అనుగ్రహం ఈపై ఉండటం వల్ల ఈ సమయంలో డబ్బు మీకు తెలివిగా ఊహించని విధంగా వస్తుంది. అనవసరమైన ఖర్చులు చేయకండి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది రాబోతుంది. అదృష్టం మీ జీవితంలో ఇప్పుడు ఉండబోతుంది. డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేయాలి అన్నది మీరు 1కి 2 సార్లు మీరు ఆలోచించండి. మీ జీవితంలో ఇప్పుడు అద్భుతాలు రాబోతున్నాయి. దివ్యశక్తి ఎవరో కాదు, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇప్పుడు మీపై పూర్తిగా ఉండబోతుంది. లక్ష్మీదేవి యొక్క కరుణ మీపైన పూర్తిగా ఉండబోతుంది. ఆ తల్లి చాలా కోమలమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటుంది. ఒక్కసారి మీపై మనసు పెడితే మాత్రం మీ దరిద్రం అంతా పోయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ ఆర్థిక సమస్యలు అన్నీ మూలల నుండి తొలగిపోయే సమయం ఆసన్నమైనది. ఈ సమయంలో ఆ తల్లి ఆశీస్సులు మీ జీవితంలో సానుకూలమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో అద్భుతం అయితే జరుగుతుంది. ఇక శత్రువుల నుండి కూడా ఇప్పుడు మీకు విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు కొండంత అదృష్టం ఈ సమయంలో రాబోతుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా తొలగిపోతుంది. అద్భుతమైన సమయం ఇప్పుడు మీకు ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక నిర్ణయం మీ జీవితాన్ని ఈ 3 రోజుల్లో మార్చివేసే విధంగా ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును అవసరమైనటువంటి వాటికి మీరు ఉపయోగించుకోండి. అలాగే ఈ సమయంలో అయితే ఖర్చులను తగ్గించుకోండి. ఈ 3 రోజుల్లో అయితే డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండబోతుంది. అలాగే ఈ సమయంలో మీరు చాలామంది ఆహారాన్ని వృధా చేస్తారు. బయట నుండి తెచ్చుకొని ఇంట్లో వండకుండా సగం తిని మిగతాది పారేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీపై ఆగ్రహిస్తుంది. శుక్రుడు బలహీన పడతాడు. మీ జాతకం ప్రకారం ఈ సమయంలో శుక్రుడు బలంగా ఉంటేనే మీ విలాసవంతమైన జీవిత వాహన యోగం అనేది, సౌకర్యం అనేది లభిస్తుంది. మీరు వాడుకున్నటువంటి ఏ వస్తువైనా సరే కానీ ఎవరికి మీరు ఇవ్వకూడదు. వాహనం వరకు అన్నింటినీ కూడా శుక్రుడికి కారణం కాబట్టి వాహనం కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా గౌరవంగా చూసుకోవాలి. చాలామంది ఏమిటంటే సింహరాశి వారు
తమ యొక్క దగ్గర ఉన్నటువంటి వాహనాలను నెలలు తరబడి శుభ్రం చేయకుండా దుమ్ము ధూళి పట్టే బండ్ల విధంగా పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు మీరు వాహనాలను శుభ్రం చేసుకోండి. మీ యొక్క పాత చెప్పులు కావచ్చు, పాత బట్టలు కావచ్చు, ఎవరికి ఇవ్వకండి. ఇలా ఇస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. అలాగే ఈ సమయంలో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు చూస్తారు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఇప్పుడు మీ వ్యాపారం దినదినంగా అభివృద్ధి చెందే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ఉన్న వారికి గత కొంతకాలంగా మా శ్రమకు గుర్తింపు లేదు అని బాధపడే వారికి ఈ 3 రోజుల్లో ఉద్యోగంలో మీ కష్టాన్ని గుర్తించే వారు పెరుగుతారు. పై అధికారులు మీ కష్టాన్ని గుర్తిస్తారు. ప్రమోషన్లు లేదా జీతాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. గత కొంతకాలంగా మీరు కొత్త వాహనం కొనాలి లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి కోరికలు ఇప్పుడు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామితో ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ బంధంలో ఉన్నవారికి మీ ప్రేమ బంధం ఇప్పుడు వివాహ బంధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా ఉండబోతుంది. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో పడ్డ కష్టాలకు, గతంలో చేసిన దానాలకు ఇప్పుడు ఫలితం అనేది దక్కబోతుంది. అలాగే ఈ 3 రోజుల్లో నిత్యం ఉదయం సాయంత్రం అయితే లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. మీరు ఉదయం సాయంత్రం లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు పేదవారికి చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.